హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఇందాక పెట్టినటువంటి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్వేజ్ పేపర్స్ వీడియోలో ఆడియో కొంచెం మ్యూట్ అయింది సెకండ్ పార్ట్లో. సో దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకుందామని చెప్పి మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ ఈ కంటెంటు, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, ఒక సిలబస్ బ్లూ ప్రింట్ కానీ ఇది చాలా రేర్గా దొరుకుతుంది. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఈ చాలా గ్రూప్స్లో కూడా ఒకసారి ఈ లాంగ్వేజ్ పేపర్స్ గురించి ఏమన్నా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇదే కాకుండా మనం చూసుకుంటే లాస్ట్ టైము అంతకుముందు కూడా కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు మంచి ర్యాంక్స్ కొట్టి మెయిన్స్లో మంచి మార్క్స్, సిటీఓ ఆ రేంజ్లో ఉన్నటువంటి మార్క్స్ కొట్టి కూడా దీంట్లో ఒక 5-6 మార్క్స్ లెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మనం తక్కువ అంచనా వేసేదానికి లేదు. కాబట్టి మనం ఒకసారి దీని గురించి డీప్ అనాలిసిస్ చేసుకుందాము. ఫస్ట్ మనము ఇంగ్లీష్ గురించి చూసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ గురించి బ్లూ ప్రింట్కి మనం చూసుకుంటే ఎస్ఏ 20 మార్క్స్కి ఎస్ఏ ఉంటుంది. ఈ 20 మార్క్స్ 15 మార్క్స్ అనేది ఇట్ వేరీస్ ఆన్ ద ఇయర్. సో ఎస్ఏలో ఒక 2 కానీ 3 కానీ ఎస్ఏస్ ఇచ్చి టాపిక్స్ ఒకటి చూస్ చేసుకోమని చెప్తారండి. సో దాంట్లో మెయిన్గా మనకి ఏముంటాయంటే జనరల్ టైప్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, పొల్యూషన్కి సంబంధించి, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషను, హెల్త్ ఇలాంటివి జనరల్ టాపిక్సే ఉంటాయి ఎక్కువగా. సో దానికి సంబంధించి ఒక 250 వర్డ్స్ 300 వర్డ్స్లో ఒక 2 పేపర్స్ పడుతుంది మనకి. ఎస్ఏ రాసేసుకుంటే సరిపోతుంది. సో ఎస్ఏ ఎలా రాయాలి అనే దాని గురించి మనం చూసుకుంటే స్టార్టింగ్లో జస్ట్ ఇంట్రడక్షన్ పెట్టేసి అడిగిన ఎస్ఏ దాని గురించి మనము ఒక 4-5 లైన్స్లో రాసేసి ఆ బాడీలో దాని ఎక్స్ప్లెనేషన్ మనకి రీసెంట్గా మన దాని గురించి మనం ఏమన్నా డెవలప్మెంట్స్ చేసామా, సో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది జస్ట్ అట్లా లాక్కుంటే సరిపోతుంది. మనకి జనరల్ స్టడీస్ పేపర్సు, యూపీఎస్సీ పేపర్సు ఉన్నంత డీప్గా కోడ్సు, ఏఆర్సీ రిపోర్ట్సు అంతా యూజ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. సో జస్ట్ మీరు ఒక ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ఒక స్ట్రక్చర్తో సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ, కుదిరితే ఫ్లో చార్ట్స్ లాంటివి యూజ్ చేసుకుంటూ 2 పేపర్స్లో లాగేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ మనం లెటర్ రైటింగ్లో మనకి ముఖ్యంగా మెయిన్గా ఫార్మల్ టైప్ కానీ ఎక్కువ అడుగుతుంటారు. సో రైటింగ్ బిట్వీన్ ఫ్యామిలీస్, లేదంటే లీవ్ లెటర్స్, మీ యొక్క ఇంటి ముందు ఏదన్నా మరుగుదొడ్డి, నీటి కాలువ ఏదైనా లీక్ అవుతున్నప్పుడు మీకు చెప్పిన వాళ్ళు కూడా పట్టించుకోకపోతే లోకల్ సిబ్బంది మీరు ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్కి రాస్తున్నట్టు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. 15 మార్క్స్ ఉంటుంది. సో ఈ లెటర్ ఎలా అంటే సగం పేజ్లో స్టార్ట్ చేయకూడదు, అట్లాంటివన్నీ తెలిసే ఉంటాయి కానీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఒక కొత్త పేజ్ ఓపెన్ చేసి చూడగానే ఇది ఒక లెటరు పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంది అని అనుకునేలాగా మనకి రైట్ సైడు డేటు, టైము అవి వేసేసి లెఫ్ట్లో 2 దాని కింద ఎవరికి రాస్తున్నారు, రెస్పెక్టెడ్ సారు మేడం రాసుకొని సబ్జెక్ట్ రాసేసుకొని బాడీలో ఏమేం చేయాలనుకుంటాం డిస్కస్ చేసుకుంటూ తర్వాత థ్యాంకింగ్ పెట్టేసి యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని అఫీషియల్స్కి వాడాలి. యువర్స్ లవింగ్లీ మాత్రము మనము పర్సనల్గా ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీకి లెటర్స్ రాస్తున్నప్పుడు దాన్ని వాడుకోవాలి. అది లెటర్ రైటింగ్ అయితే సింపుల్గానే ఉంటుంది, జస్ట్ 1 పేజ్లో అయిపోతుంది. బాడీ మాత్రం ఒక 5-6 లైన్స్ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా స్పేసెస్ చాలా ఇంపార్టెంట్. సగం పేజీలో అవగొట్టేసి తర్వాత కింద వేరేది రాసేయడము అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ ప్యాసేజ్ అంటే కాంప్రహెన్షన్. ఇది పెద్దగానే ఉంటుంది. లాస్ట్ 2-3 పేపర్స్ మనం చూసుకుంటే దీంట్లో నుంచి ఒక 10 క్వశ్చన్స్ అడుగుతారు ఖచ్చితంగా. 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది చిన్న పారాగ్రాఫ్ ఇచ్చేసి. సో ఈ ప్యాసేజ్లు ఏంటంటే ముఖ్యంగా మనం ఆల్రెడీ సచివాలయం ఎగ్జామ్కి సంబంధించి ప్యాసేజ్ ఇంగ్లీష్కి సంబంధించి మనము వీడియోస్ పెట్టున్నాము. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ప్యాసేజ్లో ఫస్ట్ 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ప్యాసేజ్ మొత్తం చదివేసి తర్వాత ఆన్సర్లు క్వశ్చన్స్ చూడడము. నెక్స్ట్ ఏంటంటే ముందు క్వశ్చన్స్ చదివేసి తర్వాత పారాగ్రాఫ్ చదవడము. సో సెకండ్ ఏంటంటే బాగా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ప్యాసేజ్లు చేస్తున్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి, లేదంటే ఫస్ట్ దానికి వెళ్ళిపోండి సింపుల్గా బేసిక్ వేలో. అది కాకుండా ఫస్ట్ మీరు చదువుతున్నప్పుడు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్, కొన్ని ఏమన్నా నెంబర్స్, స్టాటిస్టిక్స్ కానీ ఏమన్నా కొత్త ప్రదేశాలు, ఏమన్నా నౌన్ టైప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని అండర్లైన్ చేసుకోండి, లేదంటే మార్క్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్కువ దాంట్లోంచి అడిగే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు క్వశ్చన్ చదవగానే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ యొక్క పూర్తి పేరా చదవడాల్సిన అవసరం ఉండదు.
అది కాకుండా కొన్ని కొన్ని దీంట్లో ఈ 10లో ఏంటంటే ఒకటో రెండో కొంచెం క్రిటికల్గా ఉంటాయి. ఈ టోన్ ఆఫ్ ద ఆథరు, అథారిటేటివా, నేరేటివా, క్రిటికలా, ఇన్ఫర్మేటివా, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది కొంచెము మనం గెస్ చేయడము టఫ్గా ఉంటుంది కాబట్టి అవి కాకుండా మిగతా క్వశ్చన్స్ అయితే సింపుల్గానే ఉంటాయి. జస్ట్ 1 వర్డ్ 2-3 వర్డ్స్లో మనం రాసేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిసైజ్ రైటింగ్. ప్రిసైజ్ రైటింగ్ అంటే ఇది కూడా ఒక కాంప్రహెన్షన్, ఒక ఎస్సే లాగా ఇస్తారు. ఒక 3-4 పారాగ్రాఫ్స్ ఉంటుంది. దాన్ని మనము 3వ వంతు 1/3 చేసి రాయాలి దాన్ని. సో ఒక పారా ఒక 6-7 లైన్స్ అనుకోండి అంతే. సో దాని గురించి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. దీనికి 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి చిన్నప్పుడు మీకు గుర్తుంటుందో లేదా కానీ మామూలుగా నౌను, ప్రనౌను, యాడ్జెక్టివ్, యాడ్వెర్బు ఇలా ఉంటాయండి. సో వెర్బ్స్. సో దీనికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తారు. జస్ట్ ఒక అండర్లైన్ ఇచ్చి ఉంటారు. అది ఏంటి అనేది మనకు అడుగుతారు. అవి కూడా చూద్దాం ఎగ్జాంపుల్స్. వెర్బ్ ఫామ్స్. వెర్బ్ ఫామ్స్ 3 టైప్స్ ఉంటాయి. సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నట్టు. సో దానికి సంబంధించి కొన్ని వెబ్స్ మనకి రీసెంట్ మనము జనరల్గా మనం చూస్తూనే ఉంటాము. సో బై, బాటు. సో ఆ టైప్గా మనము ఆ యొక్క వెర్బ్ను బట్టి అది ఏ టెన్స్లో కనుక్కొని మనం దానికి ఆన్సర్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ చేంజ్. అంటే వాళ్ళు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మీనింగ్ మారకుండా ఇంకొకలాగా రాయాలి ఆ లైన్ని. సో అది ఆ లైన్లో మిస్టేక్స్ కనుక్కోమని కదా చెప్పడం. చేంజ్ ద సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో అది అయ్యే ఒక 10 ఇస్తాడు. 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే మనకు తెలుసు, టు, ఆఫ్, బై, విత్ ఇట్లాంటివి ఉంటాయి. సో జస్ట్ దీనిలో ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చేసి మధ్యలో మనం ఫిల్ చేయాలి, ప్రిపోజిషన్స్ ఫిల్ చేయాలి. అవి కొంచెం సింపుల్గానే ఉంటాయి. 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. నెక్స్ట్ ఇడియమ్స్. ఇడియమ్స్ అంటే ఏదన్నా ఊత పదాలు అంటే సామెతలాగా అనమాట. ఇప్పుడు చేప కింద నీరు, ఇలాగా. చేప కింద నీరు అంటే మనం అఫీషియల్గా చూసుకునే దానికి లేదు, నిజంగా చేప కింద నీరుకు పోయినట్టు కాదన్నమాట. అది ఏదన్నా ఒక సందర్భానుసారం దాన్ని వాడతాము. సో ఇలాంటి ఒక 5 కానీ 10 కానీ ఇచ్చేసి ఏదన్నా ఒక సెంటెన్స్లో వాడమని చెప్పి మనకి ఎగ్జాంపుల్ చేయమని చెప్తారనమాట. అవి కూడా చూద్దాం ఒకసారి మనము. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఒక లైన్ ఇచ్చేసి ఆ లైన్ని మనం ఒక పదంలో రాసేటట్టు ఉంటుంది అనమాట. అంటే ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే వాళ్ళని ఏమని పిలుస్తారు, ద పర్సన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ వాళ్ళని ఏమని పిలుస్తారు అన్నట్లు ఒక వర్డ్లో ఉంటుంది అనమాట. సో అలాంటివి ఇవి కొన్ని సింపుల్గానే ఉంటాయి. అవి కూడా చూద్దాము. ఇప్పుడు సినానిమ్స్ అంటే మీనింగ్స్ మనకి సింపుల్గానే ఉంటాయి. సో 1-2 కొంచెం ఏమైనా టఫ్గా ఉండొచ్చేమో కానీ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ తయారు చేసే విధానము సాధారణమైనటువంటి యాస్పిరెంటు, ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి జనరల్గానే అడుగుతారు. మరీ అంత హెవీగా ఐబీపీఎస్, పిఓ, మెయిన్స్, ఎస్ఎస్సి ఇలా ఉండవు క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. మనం చిన్నప్పుడు చూస్తుంటాం, ఇంగ్లీష్లో వస్తుంది యాంటోనిమ్స్ అని. సో మనకి బ్యూటిఫుల్ అంటే అగ్లీ అని, ఆపోజిట్, నాట్, ఇట్లా మనకి ఉంటాయి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. పెయిర్ ఆఫ్ వర్డ్స్ అంటే 2 పదాలు ఇస్తాడు, 2 ఒకేలాగా కనపడతాయి మనకి. ఇప్పుడు కెరీరు, క్యారియరు. సో 2 ఒకటే మనకి, క్యారియర్ అట్లా, కానీ 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో వాడు క్వశ్చన్లో ఏం చెప్తారంటే 2 యూజ్ చేసుకొని 2 స్టేట్మెంట్స్ రాసి 2 స్టేట్మెంట్స్కి మనకి వ్యత్యాసం చూపించాలి మన క్వశ్చన్లోనే మనం ఆన్సర్ రాసినప్పుడు. సో అలాంటి ఒక 5 ఇస్తాడు, 5 సెట్స్, ఆ 5 రాయాలి మనము. నెక్స్ట్ చూసుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అడిగే అవకాశం కూడా ఉంది. లాస్ట్ 2012 ఆ టైంలో అడుగున్నారు. ఒక 5 అట్లా ఇచ్చేసి దీనిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక్కోమంటారు. ఏదన్నా కన్ఫ్యూజన్ అయినట్టు 2 ఎల్లులు ఉండడము, 2 ఐలు ఉండడము, సైలెన్స్ వర్డ్స్ ఉండడము, అలాంటివి తప్ప మిగతా అయితే పెట్టేయచ్చు. సింపుల్గానే ఉంటాయి, స్మాల్ వర్డ్సే ఉంటాయి. అది. సో మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసుకుందాం ఒకసారి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో నేను చెప్పినట్టు ఇందాక ప్రీసియస్ రైటింగ్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి మనం సింపుల్గా చదివేసుకుంటూ పోదాము, మొత్తం కాదు. సో అంత మనకి లేదు కాబట్టి. ఇప్పుడు ద ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ క్రిటికల్ రిసోర్స్ ఫర్ ద సబ్స్టెన్సెస్ ఆఫ్ రూరల్ పీపుల్ త్రూఅవుట్ ద కంట్రీ, ఎస్పెషల్లీ హిల్ మౌంటైన్ ఏరియాస్.
ఎందుకంటే ఫుడ్, ఫ్యూయల్, ఫాడర్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే ఫారెస్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రూరల్ వాళ్ళకి. ఎందుకంటే ఫుడ్, ఫ్యూయల్ మొత్తము వాళ్ళ ఎనిమల్స్కి వాటికి అది కూడా వాళ్ళ ఫాడర్ అంటారు దాన్ని, అది కూడా ఫారెస్టే కవర్ చేస్తుంది కాబట్టి. సో కమర్షియల్ మనకి ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల దాటి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి మనకి గాంధీయన్ మెథడ్ ఆఫ్ సత్యాగ్రహ లేదంటే నాన్ వైలెంట్ ఈ యొక్క రెసిస్టెన్స్ ద్వారా 70s 80sలో మనకి ఒక మూమెంట్ రావడం జరిగింది, అదే చిప్కో మూమెంటు. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది? ఉత్తరప్రదేశ్. సో దాని ద్వారా ప్రొటెస్ట్ చేయడం ద్వారా 15 years బ్యాన్ తీసుకురాగలిగారనమాట హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్లో. ఎవరు? అప్పుడున్నటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. సో నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్. సో హిమాచల్ ప్రదేశ్, నార్త్లో హిమాచల్ ప్రదేశ్, సౌత్లో కర్ణాటక, వెస్ట్లో రాజస్థాను, ఈస్ట్లో బీహారు, అలాగా 4 దిక్కులుగా మొత్తం దేశం వ్యాప్తంగా ఇది వ్యాపించి ఈ యొక్క 15 year బ్యానే కాకుండా ఇంకా వెస్టర్న్ ఘాట్స్లో మనకి డిఫారెస్టేషన్ చేయడము, ఆపడము ఇలాంటివన్నీ చేయడం జరిగిందనమాట. సో మీరు ఫస్ట్ ఆన్సర్ రాసుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమర్థమై ఉంటుంది? ఫారెస్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రూరల్ పీపుల్లో ఫుడ్, ఫాడర్ అవన్నీ ఇస్తుంది. సో అది మనం ఇండస్ట్రియలైజేషన్ ద్వారా పడిపోతున్నాయి కాబట్టి ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ పేరు చిప్కో మూమెంటు. ఎప్పుడు వచ్చింది? ఎక్కడ స్టార్ట్ అయింది? దాని ద్వారా 15 years బ్యాన్ వచ్చింది. ఎవరు తీసుకురాగలిగారంటే అప్పుడు ప్రైమ్ మినిస్టరు. దాని తర్వాత ఇంకా ఎక్కడెక్కడ వ్యాపించింది, ఆ బ్యానే కాకుండా ఇంకా ఏం జరిగింది, అంతే అయిపోయింది. మీ యొక్క ఓన్గా మనం ఇట్లా ఇంకా పడేయకూడదు, ఇది మంచిది కాదు అలాంటి రాసుకుంటూ పోతే ప్రిసైజ్ రైటింగ్ అవ్వదు. వీడిచ్చిన పారాగ్రాఫ్స్లోనే మనం తగ్గించుకోవాలి. ఓకే, 253 words ఇస్తున్నాడు ప్రజెంట్ ఇక్కడ. మీరు ఒక 80-85 words పెట్టేస్తే సరిపోద్ది అంతే. అంటే ఒక 7-8 lines అనుకోండి. అది ప్రిసైజ్ రైటింగ్ క్లారిటీ వచ్చింది కదా. దీనికి 10 marks అంటే మీరు జస్ట్ ఏడున్నటువంటి మెయిన్ వర్డ్స్ రాసేసుకొని పోయినా కానీ ఒక 5-6 marks పడిపోతాయి సింపుల్గా, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు చేంజ్ ద సెంటెన్స్, అంటే కరెక్ట్ ద సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఇప్పుడు నెయిదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తామంటే నన్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అని కానీ, సో బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అన్నట్టు అలాగా. నెక్స్ట్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years, దీన్ని మనం డిఫరెంట్ వేలో ఎలా రాయగలుగుతాము? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years ఇలాగా. సో షీ అప్లైడ్ 2 days లీవ్ టు విజిట్ హర్ పేరెంట్స్. షీ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ 2 days లీవ్ టు విజిట్ హర్ పేరెంట్స్. ఇలాగ మనం డిఫరెంట్గా చేసి రాయాలన్నమాట. మధ్య మధ్యలో ఫర్లు, హ్యావ్ బీన్లు ఇలాంటి యాడ్ చేసుకుని. ఆల్దో హీ వర్క్డ్ వెరీ హార్డ్ బట్ హీ డిడ్ నాట్ సక్సీడ్. సో దీనికి మనం ఏం చేయాలంటే హీ వర్క్డ్ వెరీ హార్డ్ స్టిల్ హీ డిడ్ నాట్ సక్సీడ్ అని కానీ, సో ఈవెన్ దో హీ డిడ్ నాట్ సక్సీడ్ ఇలాగ మనం చేంజ్ చేసుకుంటూ రాయాలన్నమాట. సో ఐ డిడ్ నాట్ బాట్ మై క్యాలిక్యులేటర్ టుడే అని ఉంది. ఇప్పుడు డిడ్ నాట్ వచ్చిన తర్వాత మనకి పాస్ట్ టెన్స్ రాకూడదు, డిడ్ వచ్చిన తర్వాత. సో ప్రజెంట్ రావాలి. సో ఐ డిడ్ నాట్ బై మై క్యాలిక్యులేటర్ టుడే. ఓకే, అలాగనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్బ్స్. వర్బ్ ఫామ్స్లో మనం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఐ డాష్ బ్రాకెట్లు వాడే ఇస్తాడనమాట మన క్లూ. మీట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2010 అని ఉంది. సో మనం దీన్ని ఏం చూడాలి? ఫస్ట్ 2010 అన్నాడంటే అది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు మీటు అనేది ప్రజెంట్ వర్బు. మీటు, మెట్టు. సో ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2010. సో మనం ఇందాక చెప్పినట్టు మీరు ఆన్సర్ పెట్టిన తర్వాత ఒక సెంటెన్స్ని మళ్ళీ ఒకసారి గట్టిగా మనసులో చదువుకుంటే సూటబుల్ అయ్యేటట్టు ఉంది, ఓకే వినడానికి కరెక్ట్గానే ఉంది అని అనుకుంటే పెట్టేయడం అనమాట, అంతే. నెక్స్ట్ మై సన్ ఆస్క్ ఫర్ ఎ మోటార్ సైకిల్ సిన్స్ ద టైమ్ హీ పాస్డ్ హిజ్ ఎస్ఎస్సి. సో మై సన్ ఆస్క్డ్, ఇక్కడ ఆస్క్డ్ వస్తుంది అనమాట. ఆస్కింగ్ అంటే హ్యాస్ బీన్ ఆస్కింగ్ అలా రావాలి, జస్ట్ వెర్బును మార్చమన్నాడు అంతే. సో బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ వర్క్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆఫీస్. ఆడ మనం చేంజ్ చేసేది ఏమి ఉండదు. సో ఇంకో విషయం ఏంటంటే వాడు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా మార్చాలని రూల్ లేదు. వాడు ఇచ్చింది కూడా ఒక వర్బే. ఇప్పుడు మీట్ అనేది కూడా ఒక ఫామ్ ఆఫ్ ద వర్బే కాబట్టి దాన్ని ఖచ్చితంగా మార్చాలని లేదు. జస్ట్ మీరు మీట్ కరెక్ట్ అయితే మీట్ అని పెట్టేయడం అంతే, అది. సో పాస్పరస్ బర్న్స్ ఇఫ్ ఇట్ డాష్ టు ఎయిర్ అని ఉంది, అంటే ఎక్స్పోజ్ అని ఇచ్చున్నాడు.
ఇఫ్ ఇట్ ఎక్స్పోజ్ టు ఎయిర్ కాదు, ఎక్స్పోజెస్, ఎక్స్పోజ్డ్. ఇఫ్ ఇట్ ఈజ్ వస్తే ఎక్స్పోర్డ్ వస్తుంది. ఫాస్ఫరస్ బర్న్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. సో మనకి ఈజ్ లేదు కాబట్టి ఇఫ్ ఇట్ ఎక్స్పోజెస్ టు ఎయిర్ రావాలన్నమాట. అట్లా ఇఫ్ యూ రిక్వెస్ట్ హిమ్ హీ హెల్ప్ యూ. ఇప్పుడు వినేదానికి ఎట్టుంది, హీ హెల్ప్ యూ, దానికన్నా హీ హెల్ప్స్ యూ అనేది కరెక్ట్ దీనికి. అట్లా హీ హెల్ప్డ్ యూ అంటే అది పాస్ట్ అవుద్ది. మనం ఇఫ్ యూ రిక్వెస్ట్ అని అడుగుతాం, ప్రజెంట్ అడుగుతున్నాము, పాస్ట్ అది. సో ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ అబాలిష్ ద లిక్వర్. సో ఇట్లా కొన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అట్లా ఇఫ్ ఐ డు నాట్ గెట్ ఏ జాబ్ దిస్ ఇయర్ ఐ స్టార్ట్ ఏ బిజినెస్. అంతే. ఐ స్టార్ట్స్ రాదు, ఐ స్టార్టెడే రాదు, సో ఐ స్టార్ట్ అది. సో వెర్బ్ ఫామ్స్ అనేది కూడా చాలా సింపుల్. మీరు జస్ట్ ఉండేది మీకు కొన్ని తెలిసిన వెర్బ్సే ఉంటాయి. అరైవ్ అని ఉంది, ఈ జస్ట్ అరైవ్ ఫ్రమ్ అమెరికా, తప్పు. అరైవ్డ్ ఫ్రమ్ అమెరికా, అరైవింగ్ ఫ్రమ్ అమెరికా. సో అరైవ్డ్ కరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే వచ్చాడని చెప్తున్నారు అది. నెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఉంది. సో ఇందాక చెప్పినట్టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రతి ఒక్క లైన్లో, ప్రతి ఒక్క సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టివ్ ఉంటుందన్నమాట. సో దాంట్లో పార్ట్స్ ఉంటాయి, నౌను, ప్రొనౌన్స్ అని చెప్పి, యాడ్జెక్టివ్స్ అని, కంజంక్షన్స్ అలాగా. సో వర్బుకు ముందు ఏదన్నా జాయింట్ అవుతూ దాన్ని బలపరుస్తూ ఉందంటే అది యాడ్ వెర్బ్ అనమాట. సో ఆ టైపుగా మనం చూసుకుంటే ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ ఓవర్లుక్స్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ టాలరేట్స్ యువర్ సక్సెస్. సో ఇక్కడ ఓవర్లుక్స్ అన్నా కానీ, టాలరేట్స్ అన్నా కానీ ఒకటే టైప్ ఆఫ్ది అవుతుందన్నమాట సెట్. సో అది. నెక్స్ట్ మనం చూసుకుంటే ద బెస్ట్ వే ఆఫ్ డిఫీటింగ్ ఎనిమీస్ ఈజ్ టు మేక్ దెమ్ ఫ్రెండ్స్. సో డిఫీటింగ్ అనేది వెర్బ్ అయితే మనకి వే అనేది యాడ్ వెర్బ్ ఆ టైప్ అవుతుందన్నమాట. సో అది. సో ఈ వెర్బ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి జనరల్గా చూసుకుంటే టైం సరిపోకపోవడము అట్లాంటివి ఏమైనా జరిగితే 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అడిగేటి వాడు యాడ్ వెర్బులు, యాడ్జెక్టివ్లు అంతే. సో అవి పెట్టేసినా మనకి 2-3 కరెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఫాలోయింగ్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ గురించి ఇందాక మిస్ అయినట్టుంది. మన ఆర్టికల్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి, ఏ, యాన్, ద. సో ఏ, యాన్, ద ఉంటుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ముందు. సో దిస్ ఈజ్ డాష్ పెన్ ఐ బాట్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. సో దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ యాన్ పెన్, దిస్ ఈజ్ ద పెన్. ముందుగా చెప్పాలంటే దిస్ ఈజ్ ద అనేది ఏంటంటే సింగులర్ ఫామ్స్కే వస్తుంది, ప్లూరల్స్కి రాదనమాట. అంటే అంత పెద్ద పెద్ద వాటికి. ఇప్పుడు ఐ వాంట్ టు బీ ఏ కింగ్ అనేది మామూలు స్టేట్మెంటు. ఐ వాంట్ టు బీ ద కింగ్ అంటే ఒకడే ఉంటాడు ద కింగ్ అనేవాడు, అంటే ద ఎంపరర్ అలాగనమాట ఇది. సో ఐ ఐ ఐ ఐ విల్ విన్ ఏ వార్ అన్నట్టు, ఐ విల్ విన్ ద వార్ అన్నట్టు అట్లా. సో ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ఏ 5 players, వన్ ఆఫ్ యాన్ 5 players, వన్ ఆఫ్ ద 5 players. ఇప్పుడు కొన్ని సంఖ్యాపరంగా మనం చూసుకుంటే దాంట్లో కూడా దా వస్తుంది అనమాట, ప్లూరల్స్లో కూడా కొన్నిట్లో. సో హీఈస్ వన్ ఆఫ్ ద 5 players, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 2 cities దట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు. సో ఇట్లాంటిది దా వస్తుంది అనమాట అది. సో వాట్ ఎవర్ ఎ లిటిల్ మనీ షీ హ్యాడ్, వాట్ ఎవర్ ద లిటిల్ మనీ షీ హ్యాడ్, వాట్ ఎవర్ యాన్ లిటిల్ మనీ షీ హ్యాడ్. మీరు రివర్స్లో ఎలిమినేట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు యాన్ అనేది ఖచ్చితంగా తప్పని మీకు అర్థమవుతుంది అనమాట, ఎందుకంటే స్టేట్మెంట్లోనే మీకు చదువుతున్నప్పుడే మనకి సెట్ అవుతుందని అనిపిస్తుంది. వాట్ ఎవర్ యాన్ లిటిల్ మనీ, యాన్ లిటిల్ మనీ అనేది మనకి ఇది కాదనమాట. సో వాట్ ఎవర్ ద లిటిల్ మనీ షీ హ్యాడ్ షీ స్పెంట్ ఆన్ హర్ సన్స్ ఎడ్యుకేషన్, అంతే. సో ఇది కూడా సింపులే ఆర్టికల్స్. ఒకసారి 5 ఇవ్వచ్చు, ఒకసారి 10 ఇవ్వచ్చు, దట్ డిపెండ్స్. ఈ 3 కాబట్టి మీరు కొంచెం ఒక్కొక్క దాని మీద ఒక 2 minutes అటు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీకు మీ 5 మార్కులు మీ జోబులో ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చూసుకుంటే మేక్ సెంటెన్సెస్ విత్ ఇడియమ్స్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు టూత్ అండ్ నెయిల్ అని ఉంది. సో టూత్ అండ్ నెయిల్ అంటే దే ఫాట్ టూత్ అండ్ నెయిల్ టిల్ ద ఎండ్ అనమాట, అట్లా అంటారు అనమాట. సో పీస్ ఆఫ్ కేక్ అంటే వాడికి వెనతో పెట్టిన విద్య అన్నట్టుగా ఇది. సో ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హిమ్ టు విన్ దిస్ మ్యాచ్, అంటే
ఆయన జీవితకాలంలో 50 మ్యాచ్లు గెలిచాడు, ఒక్కటి కూడా ఓడిపోలేదు అన్నట్టు అట్లాంటి వాటికి చెప్తారనమాట. ఇది ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్ అన్నట్టు అనమాట. సో లుక్ ఆఫ్టర్. సో వెన్ మై పేరెంట్స్ లెఫ్ట్ ద టౌన్ దే టోల్డ్ మీ టు లుక్ ఆఫ్టర్ మై యంగర్ బ్రదర్. సో ఇక్కడ మనం లుక్ ఆఫ్టర్ అన్నట్టు అనమాట అది. సో కాల్ ఆఫ్ ద వెడ్డింగ్ అలాగనమాట. రన్ ఇంటూ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు మాల్ ఐ రన్ ఇంటూ మై ఓల్డ్ ఫ్రెండ్. సో రన్ ఇంటూ అంటే నిజంగా నువ్వు లోపల దూసుకుపోయినావు అని రియల్ మీనింగ్ కాదు ఇది. ఇడియం అంటే నువ్వు దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సో నువ్వు సెంటెన్స్లో పెడితే కానీ మనకు అర్థం కాదనమాట. సో వీటిల్లో ఒక 4-5 మనం జనరల్గా కూడా పెట్టేసుకోవచ్చు. బ్లాక్ మనీ అని ఉంది. బ్లాక్ మనీ అంటే నిజమైన నల్ల మనీ అని కాదు. నువ్వు సెంటెన్స్లో వాడాలంటే విత్ డిమానిటైజేషన్ ద మెయిన్ ఎయిమ్ ఈజ్ టు కర్బ్ ద బ్లాక్ మనీ ఇట్లా పెట్టేసుకుంటే నీకు 2 మార్క్స్ పడిపోతాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే దీని ఒక్కొక్కదానికి 2 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం కష్టమైంది, ఎస్ఎస్సిలోనే అడిగేది మనది మెయిన్గా. నెక్స్ట్ మనం చూసుకుంటే సినానిమ్స్ మీనింగ్స్. ఇప్పుడు సర్ప్రైజ్డ్ అంటే ఏంది, నువ్వు షాక్ అయినట్టు కానీ సడన్గా ఎగ్జైట్ ఫీల్ అయినట్టు అట్లా అనమాట. స్మెల్ అంటే ఆర్డరు, టు ఫీల్ సంథింగ్ ఆర్డర్ అనమాట. టు బిగిన్ అంటే స్టార్ట్. మిస్టేక్ అంటే టు డూ సంథింగ్ బ్యాడ్ అంటే రాంగ్ అట్లా. స్ట్రేంజ్ అంటే ఏంది, క్వైట్ అంటే పీస్ఫుల్గా వితౌట్ ఎనీ సౌండ్. ఇట్లా మనం మీనింగ్స్ రాసుకుంటూ పోవచ్చు అనమాట. అంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, ఒక్కొక్క దానికి 4 రకాలు ఉంటాయి, 5 వర్డ్స్ కూడా ఉంటాయి. సో అది సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. మీకు గుర్తున్న కాడికి ఒక 2-3 రాసేసుకున్న ఏం కాదు. నెక్స్ట్ యాంటీనమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సో దాంట్లో మనకి ఇప్పుడు ముందాక చెప్పినట్టు బ్యూటిఫుల్ అంటే అగ్లీ. అర్లీ అంటే ఏంది, అర్లీ అంటే తొందరగా వచ్చావని. ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది, లేట్గా వచ్చావని. అర్లీ లేట్ అంతే. వర్టికలు హారిజాంటలు అంటే సమాంతరంగా అడ్డంగా. రిజెక్ట్ అంటే నీ పేపర్ని రిజెక్ట్ చేశాడు. దానికి ఆపోజిట్ ఏముంది, యాక్సెప్ట్ చేశాడు అన్నట్టు. అది ఫేక్ రియల్. ఈ సినిమా ఫేకురా, ఈ వీడియో ఫేకురా. రియల్ అంటే మనకి నిజమైంది, ఓకే అలాగనమాట. ఇంటెలిజెంట్ అంటే డల్లరు. మన క్లాస్లో ఇంటెలిజెంట్ రా అంటే రివర్స్ ఏం చెప్తావు, వేస్ట్ మామూలుగా డౌన్లో ఉన్నోడికి ఇది డల్లరు అట్లా. యావరేజ్ అనేది కూడా ఉంటుంది, కానీ అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాదనమాట అది. సో ట్రాన్స్పరెంట్ ఒపేక్. గిల్టీ అంటే నాట్ గిల్టీ అంటే జెన్యూను అట్లా అనమాట. సో ఈ యొక్క ఆపోజిట్ వర్డ్స్ మనకి చాలా బెనిఫిట్. 10 ఇస్తారు కాబట్టి ఈజీగా ఒక 7-8 ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీనింగ్స్లో ఏమన్నా కొంచెం తగ్గొచ్చు, కానీ ఆపోజిట్ వర్డ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎ లార్జ్ బిల్డింగ్ ఇన్ విచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ కెప్ట్ అన్నాడు. దీన్ని ఒక పదంలో రాయాలంటే మనము ఎయిర్పోర్ట్ అని రాసేసుకోవచ్చు. ఓకే అలాగా. ఇప్పుడు ఎన్ ఇమాజినరీ ప్లేస్ ఆర్ స్టేట్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనేది రియల్గా ఎక్కడైనా ఉందా, లేదు. సో దాన్ని మనం ఏమంటారంటే ఐడియల్ స్టేట్ అని కానీ లేదంటే ఉతోపియా అంటారు. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఉతోపియా, సో కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ రూల్స్, సో యూ హ్యావ్ టు ఫాలో దెమ్ అన్నట్టు మన సెంటెన్స్లో పెడితే ఇలా వస్తుందన్నమాట. అది దీంట్లో కూడా ఒక 3-4 పెట్టేసుకోవచ్చు. కొన్ని ఇప్పుడు పోస్టల్ స్టాంప్స్ని కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటారు అనేది మీరు ఖచ్చితంగా చదివితే ఖచ్చితంగా మీకు తెలిస్తే తప్ప పెట్టలేమన్నమాట. సో పక్షుల గురించి చదివే వాళ్ళు ఏమంటారు, అవి కొన్ని మనకి ఎస్ఏ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి చదివినప్పుడు మనకి ఇప్పుడు హైటెక్ విజయ రహస్యము అలాంటి వాటిల్లో ఒక 50 అట్లా ఉంటాయి. సో మనము అది. నెక్స్ట్ ఇందాక చెప్పిన లాస్ట్ టాపిక్ మనం చూసుకుంటే పెయిర్ ఆఫ్ వర్డ్స్. 2 పదాలు ఇచ్చినాడు ఇక్కడ, డెజర్ట్. ఈ రెండింటికి తేడా మనం చూసుకుంటే మనం సెంటెన్స్ కూడా పెట్టి రాయాలన్నమాట. ఇక్కడ మేక్ సెంటెన్సెస్ విత్ ద ఫాలోయింగ్ పెయిర్స్ అన్నాడు. సో డెజర్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే థార్ డెజర్ట్ ఈజ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సహారా మామూలుగా మొత్తం అటు చూసుకుని వరల్డ్లో డెజర్ట్ అని ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ ఐ హ్యాడ్ మై డెజర్ట్ అంటే స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ అంటే మెయిన్ కోర్స్ తిన్న తర్వాత నువ్వు తినేది అది. సో క్యారియరు. సో ఐ వాంట్ టు మూవ్ ఫర్దర్
ఇన్ మై కెరియర్. సో క్యారియర్ అంటే అది ఒక క్యాటలిస్ట్ లాగా, అది ఒకటి తీసుకుపోయేదానిలాగా అనమాట క్యారియర్ అనేది. సో అలాగా. కాంప్లిమెంట్ అంటే నువ్వు ఒకరికి ఇస్తున్నది, కాంప్లిమెంట్ అంటే దానికి సపోర్ట్ చేస్తున్నట్టు, ఒకదాన్ని ఇంకొక దానికి సపోర్ట్ చేస్తున్నట్టు, ఇట్ కాంప్లిమెంట్స్ ఇట్ అనమాట. అది సో ఇంతటితో మనకి మెయిన్గా ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి టాపిక్స్ అడుగుతారు, ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ మనం పేపర్స్ తీసుకుంటే లాస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువగా. కొన్ని ఏంటంటే ప్రొనౌన్సియేషన్స్, ఒక పదం ఒక చిన్న లైన్ ఇచ్చేసి దాంట్లో కామాలు, పుల్ స్టాపులు పెట్టమంటారు అనమాట. సో ఒక సెంటెన్స్ అయిపోయినాక పుల్ స్టాప్ పెట్టాలి, అవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. అది సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు మనం వీడియో దాంట్లో మొత్తం క్రిస్టల్ క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ మొత్తము 3-4 ఇయర్స్ ఇందాక చెప్పినట్టు పేపర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. కుదిరితే ఒకసారి మీరు ఈ వీడియోని మళ్ళీ చూసుకొని మీరే సొల్యూషన్స్ ఆల్రెడీ మ్యాక్సిమం అన్నిటికి చెప్పున్నాను, మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. అది కాదు ఇంకా కొంచెం మనం చూద్దాం అనుకుంటే ఒక 2 అవర్స్ అట్లా స్పెండ్ చేసి లాస్ట్ టైం మేము పెట్టినటువంటి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. దాంట్లో ప్యాసేజు, సెంటెన్స్ కంప్లీషను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ PQRS ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సెంటెన్స్ మీనింగ్స్ చేంజ్ చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు చూడండి. మీరు కొంచెం బిజీగానే ఉంటారు, ఎందుకంటే 20 డేస్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో ఏదన్నా ఖాళీగా ఉన్న టైంలో ఒకసారి చూసి చెక్అవుట్ చేయండి. సో అదే కాకుండా ఇప్పుడు న్యూస్ పేపర్ చదవండి. ఇప్పుడు మొత్తం గ్రామర్ బుక్స్ ఉంటాయి, ఫస్ట్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మనకి వెర్బ్ ఇవన్నీ స్టార్ట్ చేయండి అంటే మనకి కుదరదు. ప్లస్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరే. సో మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఈ 20 మార్క్స్ 15 మార్క్స్ ఉన్నటువంటి ప్యాసేజ్లు, లెటర్ రైటింగ్లు, ఎస్సేలు ఇక్కడనే ఎక్కువ మార్క్స్ మనం తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. సో అది కాకుండా 10కు 10 ఉండేటివి ప్రిపోజిషన్స్, వెర్బ్స్ ఫామ్స్, సినానిమ్స్, యాంటీనిమ్స్, వీటిల్లో కూడా ఒక్కొక్క దాంట్లో 6-7 ఈజీగా తెచ్చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు 90+ తెచ్చుకునే దానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చాలామంది ఏంటంటే 2 రకాలుగా ఉంటారు. మనం ఇది పెట్టేయగలుగుతాము, మనకెందుకులే, మనం ఫస్ట్ నుంచి ఏడే కదా ఉన్నాము అని అనుకునేవాళ్ళు. సో వాళ్ళకి ఒక్కోసారి సిలబస్ కూడా తెలియక ఫార్మల్ లెటర్ టు ద ఎడిటర్ రాయమంటే కొంతమందికి అర్థం కాదు. సో దాన్ని కూడా జస్ట్ మామూలుగానే మనం పర్సనల్ లెటర్ రాసినట్టు రాసేస్తే వాడు కొట్టేస్తాడు. మనం ఇందాక చెప్పినట్టు కొన్ని 4-5 మార్క్స్ అయినా వేస్తాడు అన్నట్టు ఉండదు, కొట్టేస్తాడు ఖచ్చితంగా. సో అలాంటివి జస్ట్ ఒక్కొక్కసారి చూసుకోవాలన్నమాట, స్ట్రక్చర్ ఎలా ఉందని చూసుకోవాలి. సో వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను, ఒకసారి చెక్ చేయండి మీ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంటే. అదే కాకుండా యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో కూడా ఇలాంటివే, ఎక్కడికి వెళ్ళినా ఇవే టాపిక్స్ ఉంటాయి, ఇలానే అడుగుతారు, ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ కాబట్టి. సో వాళ్ళందరూ కూడా ఇవి ఒకసారి షేర్ చేయండి, చూసుకుంటారు. ఒకసారి చూసి పెట్టుకుంటే ఒక భరోసా ఉంటుందన్నమాట అది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే తెలుగు పేపర్ కూడా ఉంది. తెలుగు పేపరు సిలబస్ కొంచెం మనం గ్యాదర్ చేయడానికి కొంచెం బాగా కష్టపడ్డాము. డిఫరెంట్ సీనియర్స్ని అడిగి, మనం సీనియర్ రిటైర్డ్ వాళ్ళందరిని అడిగి తీసుకోవడం జరిగిందనమాట. సో లాస్ట్ టైం ఇది పేపర్ లేదు, ఇప్పుడే తీసుకొని వచ్చారు కాబట్టి కొంతమందికి డౌట్స్ బాగా ఉన్నాయి. సో దాని గురించి మనం చూద్దాము, సిలబస్లో ఎలాంటివి ఏమేమి ఉన్నాయని చెప్పి. ఫస్ట్ ఎస్ఏ టాపిక్లో ఇంగ్లీష్లో ఉన్నట్టు ఎస్ఏ ఒక 2-3 ఇచ్చేసి ఒకటి రాయమంటారు. అంటే వ్యాసము తెలుగులోనే రాసేయడమే మనము. దీనికి కూడా సేమ్ స్ట్రక్చరు, మనం పారాగ్రాఫ్ల వైజ్ రాసుకోవచ్చు, పాయింట్స్ వైజ్ రాసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ఏ అనేది మాత్రం పారాగ్రాఫ్లు రాసుకుంటే కొంచెం బెటర్, జస్ట్ లైట్లు పెట్టు. సో ఎస్ఏ 15 మార్క్స్కి ఉంటుందా 20 మార్క్స్కి ఉంటుందా అనేది మనం చెప్పలేము, డిపెండ్స్. ప్రాబబ్లీ 15 to 20 మధ్యలోనే ఉంటుంది, 10 అయితే ఉండదు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పొయెటిక్ ఆర్ వర్స్ అని ఉంటుంది. అంటే ఒక పద్యం కానీ ఒక వచనం కానీ ఇచ్చేసి దాన్ని నువ్వు డీకోడ్ చేసి రాయాలన్నమాట. నీకు అర్థమైంది ఏం రాసి దాన్ని బట్టి రాయాలి. పద్యం ఏమైనా ఇస్తే పదాలు నీట్గా రాసుకొని భావం రాయడము. సో అలాగా కొన్ని గ్రాంధికంగా ఉన్నటువంటి మహాభారతము, భాగవతము ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వచనాలు ఇచ్చేసి దీంట్లో ఏం చెప్పున్నారు, ఎవరికి మధ్య జరిగింది అనేది ఇట్లా అడుగుతారు అనమాట. సో దీనికి ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ ఉంటాయి. సో మీరు ఒక 100 వర్డ్స్లో రాయండి అని చెప్తారు, దాన్ని మీరు రాయాలన్నమాట. క్వశ్చన్ పక్కనే మెన్షన్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ ప్రిసైజ్ రైటింగ్ అంటే ఇందాక మనం ఇంగ్లీష్లో చూసినట్టే తెలుగులో కూడా ఒక 4-5 పారాగ్రాఫ్లు ఇచ్చేసి మనం 1/3 చేయమంటారు అనమాట. సో జస్ట్ మీరు ఒక 8-9 లైన్స్లో దాన్ని రాయాలి. తెలుగు కాబట్టి కొంచెం క్లియర్గా చూసుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంగ్లీషు
ఇందాక రివర్స్ చేయాలి దీన్ని. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మనకి తెలుగు న్యూస్ పేపర్లు చదివే అలవాటు ఉంటే ఓకే, లేదంటే ఒకసారి చెక్ చేసుకో, ఏదైనా ఒక రోజు న్యూస్ పేపర్ తీసుకొని ఒక ఎడిటోరియల్ చదివితే మీకు అర్థమైపోద్ది. సో ప్రిసైజ్ రైటింగ్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఆడుండేది ఎత్తి రాయడమే కాదు, తగ్గించి రాయాలన్నమాట, షార్ట్ చేసి రాయాలి బాగా. ఇందాక చెప్పినట్టు మనము మన ఓన్ వర్డ్స్, మన మన ఒపీనియన్స్ యాడ్ చేసేదానికి అంత టైం సరిపోదు, మనకి అక్కడ ప్లేస్ కూడా ఉండదు అనమాట. అది నెక్స్ట్ ప్యాసేజ్ మనకి ప్యాసేజ్లో కూడా ఒక 10 క్వశ్చన్స్ అలా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ అన్నీ ప్యాసేజ్లోనే ఉంటాయి, జస్ట్ వర్డ్స్లో ఉంటాయి, లైన్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏదో డీకోడ్ చేయాలో మొత్తం ఒక్కొక్క దానికి హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ సింపుల్గా చదవగానే అర్థమైపోద్ది. ఇందాక ఇంగ్లీష్లో చెప్పినట్టే కీవర్డ్స్ అన్ని అండర్లైన్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ ఫార్మల్ స్పీచ్ అంటే ఒక స్పీచ్ ఇచ్చేదానికి ఏదన్నా నువ్వు ఒక యూనివర్సిటీకి అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఫార్మల్గా స్పీచ్ ఎలా ఇస్తావు అనే దాని గురించి నువ్వు రాయాలన్నమాట. సో ఇది ఒక లెటర్లా కాకుండా జస్ట్ మనము ఆడపోతే ఏం మాట్లాడతావు అనేది నీట్గా దాని గురించి. పబ్లిసిటీ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు ఏదైనా క్లోజప్ సంబంధించి ఏమన్నా కొన్ని స్టేట్మెంట్స్ వదులుతుంటారు అనమాట. అంటే క్లోజప్ వాడు, నీ జీవితాన్ని మెరుగుపరుచుకో, నీ జీవితంలో ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపో, దూసుకోంబో, ఇలాంటివి చెప్తుంటాం కదా. ఇలాంటి స్టేట్మెంట్స్ వాడిచ్చిన క్వశ్చన్కి చెప్పినటువంటి టాపిక్ మనం కొన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేసుకోపోవాలి. సో ఒక 10 మార్క్స్ అలా ఉంటుంది దీనికి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సరు ఇది అనేది ఏమి ఉండదు, మనం రాసే స్టేట్మెంట్స్ని బట్టి ఎగ్జామినర్కి నచ్చితే మనకు మార్క్స్ వేస్తాడు. అది సో లెటర్ రైటింగు, డిబేట్ రైటింగు, అప్లికేషన్ రైటింగు, రిపోర్ట్ రైటింగు. లెటర్ రైటింగ్ అంటే మనకి బాగానే ఐడియా ఉంటుంది, ఇందాక ఇంగ్లీష్లో చెప్పినట్టే లెటర్ సేమ్ రాసేసుకోవచ్చు. మనకి టూలు, రెస్పెక్టెడ్ ఫార్మ్స్, ఈ సార్లు, ఈ కామాలు, ఫుల్ స్టాప్లు ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి దిక్క కామా పెట్టకూడదు, లాస్ట్లో మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇప్పుడు టూ రాస్తాము, టు ద ఎడిటర్, హిందూ, ఇండియా అని పెట్టేసి చుక్క పెట్టాలి, డాట్ పెట్టాలి, ఫుల్ స్టాప్. సో అలాగా లాస్ట్లో మనకి ఈ థ్యాంకింగ్ యూ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి, తెలుగులోనే ఉండాలి. అది డిబేట్ రైటింగ్ అంటే ఏదైనా ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు ఒక టాపిక్ ఇస్తాడు నీకు, దాని ఫస్ట్ పార్ట్ ఏం చేయాలంటే నువ్వు ఒక సైడ్ మాట్లాడాలి, సెకండ్ పార్ట్లో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే ఇంకొక కోణంలో నువ్వు దాన్ని డిబేట్ చేయాలన్నమాట. సో రెండు వాటిని చూపించాలి. అదే డిబేట్ రైటింగ్ అంటే ఒక 10 మార్క్స్కి అలా ఉంటుంది. అప్లికేషన్ రైటింగ్ అంటే ఒక ఏదైనా అప్లికేషన్ వేస్తున్నప్పుడు మామూలుగా ఎలాగా దానికి పలానాదికి నేను ఈ అప్లికేషన్ వేస్తున్నాను, సో నాకు కొంచెం నన్ను కన్సిడర్ చేయండి అన్నట్టుగా అనమాట. సో రిపోర్ట్ రైటింగ్ అన్నా కూడా అదే, మనం ఇందాక చెప్పినట్టు ఏదన్నా ఒక రిపోర్ట్ నువ్వు పైన వాళ్ళకి సబార్డినేట్స్, సుపీరియర్ ఆఫీసర్కి పంపిస్తున్నప్పుడు నువ్వు ఎలా రాస్తావు అనేది మనకి క్వశ్చనింగ్ అనమాట, ఇది అంతే. సో అడ్మినిస్ట్రేషన్ ఇది ఒక భాగము. సో నెక్స్ట్ డైలాగ్ రైటింగ్ అంటే వాడు క్వశ్చన్ ఏదైనా ఒక టాపిక్ ఇస్తే పర్వాలేదు, లేదంటే మీకు ఏదన్నా రీసెంట్గా చూస్తున్నట్టు సినిమా కానీ ఏదన్నా తీసుకొని వాళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్గా ఒక 2-3 మినిట్స్ మాట్లాడుకున్న సంఘటనలు ఉంటాయి కదా, సో అవి స్టార్ట్ చేసుకొని, సో ఇలా అన్నాడు, సో అది కాదు ఇలా రా, ఇక్కడికి వెళ్ళాము, ఇది కరెక్ట్ కాదు, సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాన్ని బట్టి డైలాగ్ రైటింగ్ అనమంటారు దీన్ని. సో స్క్రిప్ట్ ఉంటుంది చూసారు ఏదైనా సినిమాల్లో, దాన్నే వాళ్ళు కూడా ఫాలో అయ్యేది. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా తీసుకుని చెడు పెడితే అది డైలాగ్ రైటింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఒక ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ చిన్నది, ఒక 5-6 లైన్స్ ఉండే ప్యాసేజ్ ఇచ్చేసి దాన్ని తెలుగులో రాయమంటారు, తెలుగులో ఉన్న ప్యాసేజ్ని ఇంగ్లీష్లో రాయమంటారు, ఎందుకంటే తెలుగుది కాబట్టి. సో అది సో దీనికి ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో ఫైనల్గా అయితే నెక్స్ట్ మన గ్రామర్లో సందులు, సమాసాలు, ఈ అచ్చులు, హల్లులని మనకి ఉన్నాయి కదా, సో బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటాయి, అర్థాలు, ప్రతిపదార్థాలు, సో ఇలాగనమాట. సో ఈ యొక్క 15 to 20 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇది బిట్స్ టైప్లోనే ఉంటాయి, సో మీరు పెట్టేయచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ అని మనం అంటే, తెలుగు దాదాపు చాలామందికి మాతృభాషే కాబట్టి ఈ 150కి మనం ఒక 60+65+ మనం తెచ్చుకునే దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇందాక చెప్పినట్టు ఈ రైటింగ్స్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, దీనిలో ఎక్కువ రైటింగ్స్ ఉన్నాయి, అప్లికేషన్ రైటింగు, డిబేట్ రైటింగు, డైలాగ్ రైటింగు, రిపోర్ట్ రైటింగు, ఎస్ఏ రైటింగు, ఇలాగా. సో వీటిలో మనము సింపుల్గా ప్రతి క్వశ్చన్కి మినిమం మార్క్స్ తెచ్చుకోగలిగితే అయిపోతుంది అనమాట. సో అది దీనిలో ఎక్స్ట్రాగా మీరు స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అది సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ ఈ యొక్క 2 లాంగ్వేజ్ పేపర్ల గురించి మీరు
తర్వాత ఇంక ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదని దానికోసం మేము ఇది చేసాము. సో ఇది చూసి దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసుకొని మీ దగ్గర ఏదన్నా బుక్ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పిన విధానాన్ని బట్టి కొన్ని సొల్యూషన్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. మీకు ఒక ఇంకా ఎక్కువ మీకు కాన్ఫిడెన్స్ రావాలి అని అనుకుంటే అది. సో దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు మీ యొక్క జనరల్ స్టడీస్ బాగా ప్రిపేర్ అయిపోండి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ తోటి ప్రిపేర్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఒక్కొక్కసారి ఒక్కో టైంలో డిఫరెంట్ టైమ్స్లో పెడుతున్నాం కాబట్టి వీడియో పెట్టగానే మీకు వస్తుంది. మీరు కానీ ఆ టైంలో ఫ్రీగా ఉంటే అప్పుడే చూసేసుకుంటారు, అప్పుడే నోట్స్ రాసుకుంటారు మళ్ళీ మర్చిపోకుండా. సో అందుకని థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎగ్జామ్ 20 డేస్లో అలా ఉంది కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. లాస్ట్ మూమెంట్లో కొంతమంది ఎవరు మామూలుగా మనము సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. లాస్ట్ మూమెంట్కి వెళ్ళే కొన్ని ఏంటంటే ఎక్కువ చదవాలని మనకి ఆశ ఉంటుంది. సో 14 hours 16 hours చదువుదామని చెప్పి, కానీ అది ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్ వల్ల మనం తగ్గిపోతుంది అనమాట. సో 8 hours 10 hours వెళ్ళిపోతుంది. సో దాని గురించి మీరు సగం టైం బాధపడుతూ ఉన్న టైంని వేస్ట్ చేసుకోమాకండి. సో జస్ట్ రివిజను, టెస్టులు రాసుకోవడం అంతే. ఇప్పుడు కొత్తగా కంటెంట్ యాడ్ చేసుకుంటూ, ఇప్పుడు కొత్తగా మ్యాగజైన్స్ తీసుకొని 2-3 రకాల ఇన్స్టిట్యూట్ల మ్యాగజైన్లను చూసుకోవాలా, రిస్క్ తీసుకోకూడదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావు అదే ఒక రిస్క్, పెద్ద రిస్క్. సో అది కాబట్టి అందరూ నీట్గా మీరు వేసుకున్నటువంటి స్ట్రాటజీనే పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఈ టైంలో ఎటువంటి పెద్ద చేంజెస్ చేయకుండా ముందుకు పోయి, అందరూ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ పెద్ద 2-3-4 years నుంచి చదువుతున్న వాళ్ళే ఉన్నారని నాకు అనుకుంటున్నాను. సో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని, మీరు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టాన్ని, ఈ యొక్క సాక్రిఫైజెస్, ఈ స్ట్రగుల్స్ అన్నిటినీ తీసుకొని వచ్చి ఈ ఎగ్జామ్ మీద పడేయండి. ఖచ్చితంగా you will become an highest top administrator in the Andhra Pradesh state government. All the best for everyone. Thank you and signing off.